క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడం, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి వారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి భద్రపరుచుకొని మన ఆత్మీయతను, విశ్వాసతను, నీతిని పెంపొందింప చేసుకొనొచ్చు పరిశుద్ధతలో నుండి అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించి దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిత్య జీవమును మనం కైవసము చేసుకోవాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. తద్రీతిగా ఉంటుండగా ఈ దినమున దేవాతి దేవుడు మాట్లాడినటువంటి మాటను మనము గ్రహించబద్దులం అవుతున్నాం. చూడండి, ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి వల్ల వారు కావాలని ప్రార్థించుతున్నాను. క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి, కలిగి ఉండాలి. శక్తి, ఆయన శక్తి, తగిన శక్తి మనకు కావాలి. ఆ రీతిగా నీవు బలపరచబడాలి అంటే ఏ రీతిగా నీ విశ్వాస జీవితాన్ని నువ్వు గడపాలి, ఏ రీతిగా నీవు జీవించాలి, ఏ రీతిగా నీ ఆత్మీయత ఉండాలి. నీ యొక్క అంతరంగ పురుషుడి గురించి మాట్లాడుతున్నాడు. నీ అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు అని 2 మాటల్ని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అంతరంగ పురుషుడు అనగా నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన సరళి ఒకటి ఉంటుంది, బాహ్యముగా ఒకటి మాట్లాడతాం. బాహ్యముగా ఆయా పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామంటే మేలు కలగటానికి అది తప్పైనా పాపమైనా ఏదైనా సరే మనం ఆ మాట మాట్లాడి మన అంతరంగ పురుషుని అణచి వేస్తాము. అలా ఉండకూడదు. విశ్వాసి యేసుక్రీస్తు ప్రభులు వారిని దేవుడిగా అంగీకరించిన వారి యొక్క మనస్సు, హృదయము ఏ రీతిగా ఉండాలంటే అంతరంగ పురుషుడు ఏదైతే బోధిస్తున్నాడు, అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడాను పర్ఫెక్ట్ గా ఉంటాడు. అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడాను సిన్సియర్ గా ఉంటాడు. అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడాను నీతిని గురించి ఆలోచిస్తాడు, సత్యముని గురించి ఆలోచిస్తాడు, ప్రేమను గురించి ఆలోచిస్తాడు. ఆయన యొక్క సత్యములో ఉన్నటువంటి స్థితిని ఎరిగి తన జీవితాన్ని గడపడానికి విశ్వాసాన్ని బలపరుస్తాడు. అయితే నీవు ఏ రీతిగా నీ అంతరంగ పురుషునికి వ్యతిరేకముగా నువ్వు జీవిస్తున్నావు, అది దేవుడి దినాన్ని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నీ అంతరంగ పురుషుడైనటువంటి నీ అంతరాత్మ అనగా నీ ఆత్మ ఏ రీతిగా ఉన్నది? క్రీస్తును కలిగిన జ్ఞానము కలిగి ఉన్నదా? క్రీస్తు ప్రేమ నీలో ఉన్నదా లేదా అని అడుగుతున్నాడు.
ఆ రీతిగా శక్తి గలవారుగా ఉండాలంటున్నాడు. శక్తి గలవారుగా ఉండాలంటే నీవు ఆత్మను పొందిన వాడిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాడిగా ఉంటేనే నీ ఆత్మదేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అంతరంగ పురుషుడు దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వాడిని నిన్ను పరిశుద్ధపరచుకొని దేవునికి అతి సమీపమైన వాడిగా చేస్తాడని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తున్నది. ఏ రీతిగా మనము బలపరచబడాలంటున్నాడంటే, ఆయన ఆత్మ వలన పరిశుద్ధాత్మ వలన బలపరచబడతామని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మీ హృదయములలో ఆ విశ్వాసము నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు, ఆ విశ్వాసము నీ హృదయములలో నివసించాలి. యేసుక్రీస్తు లోకరక్షకుడనే విశ్వాసము లోకరీతిగా కాదు, ఆ పాస్టర్ గారిని బట్టి కాదు, నీ బంధువులను బట్టి కాదు, లోకమును బట్టి కాదు, ఆ సంఘమును బట్టి కాదు, నీ హృదయములలో నీ విశ్వాసము నివసించాలి. ఆ రీతిగా నివసించాలంటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరిచి స్థిరపరుస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడని వాక్యము సెలవిస్తున్నది. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, అది దైవజనుడు ప్రార్థన ద్వారా నీకు కలుగుతుందని నువ్వు గ్రహించాలి. దైవజనుని ప్రార్థన నీకు ఏ రీతిగా కలుగు చేస్తుందంటే, శక్తివంతమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి జీవితాల్ని అనుగ్రహిస్తుందని, నిత్య జీవానికి వారసులను చేస్తుందని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అంతరంగ పురుషుడి గురించి ఒక 2 కొరింథీ 4:16 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథియన్స్ 4:16 ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి 4:16 2 కొరింథీ. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నారు. శరీరచ్చలు కృషించాలి, బలహీనమైనాలి. నీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. నీవు బాప్తిస్మం తీసుకున్న రోజు మొదలుకొని నేటి వరకు ఎన్నో సంవత్సరాలు గడిచుంటాయి, ఎన్నో దినాలు కలిసి ఉంటాయి. నీ అంతరంగ పురుషుడు, ఆంతర్య పురుషుడు నూతన పరచబడుతున్నాడా లేదా అని దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ రీతిగా నీకు నీవుగా ప్రశ్నించుకోవాలి. బాహ్య పురుషుడు కృషించుచున్నను అనగా ఈ లోకరీతిగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ, శరీరేచ్ఛలన్నీ కూడా కృషించినప్పటికీ అంతరంగ పురుషుడు ఆత్మ నీలో బలపరచబడుతున్నాడని నీవు సంతోషించాలి. గలతీ పత్రికలో అంతరంగ పురుషునికి అనగా ఆత్మకు ఆ యొక్క శరీరానికి ఉన్న పోటీని గురించి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శరీరము ఆత్మకును 5వ అధ్యాయము 17వ వచనము, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయని స్థితిలో వాటిని చేయకుందరు. అందుకని అంతరంగ పురుషుడు ఏ రీతిగా నూతన పరచబడాలంటే పోటీ అన్నమాట. శరీరెచ్చలు నీ అంతరంగ పురుషుడు నూతన పరచబడకుండా ఉండటానికి ఎప్పుడు కూడా ఆటంకపరుస్తూ ఉంటుందని చెప్తా ఉన్నాడు. చూడండి, వ్యతిరేకముగా ఉన్నవి ఏదన్నా చెయ్యాలంటే, దేవుని సన్నిధికి రావాలంటే రానియదు. లోక పరిస్థితులను నీకు బలహీనపరిచి దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది, దేవునితో ఉండకుండా చేస్తుంది, వాక్యం చదవకుండా చేస్తుంది, వాక్యం చదువుతున్నప్పుడు నిన్ను బలహీనపరుస్తుంది. ఆ రీతిగా ఆ పరిస్థితులన్నీ ఉంటాయి. కాబట్టి ఆత్మచేత నడిపించబడాలి. మనము ఆత్మచేత నడిపించబడాలి అంటే ఈ శరీర ఇచ్చలన్నీ కూడాను విఫలమైపోవాలి. కాబట్టి విఫలమైపోవాలంటే ఆ శరీరేచ్ఛలన్నీ కూడా మనము తీసివేసుకోవాలి. ఆ శరీరేచ్ఛలన్నీ కూడా నిన్ను బలహీనపరుస్తాయి.
దేవుని సన్నిధికి రానివ్వు. ప్రతి ఒక్క శరీరేచ్ఛను నువ్వేం చేయాలంటే ప్రతి నిత్యము కూడా దానిని తగ్గించుకుంటూ వెళ్ళి అనుదినము నూతన పరచబడాలి. శరీరేచ్ఛలు అయి ఉన్న చూడండి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అమిమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మన అందరి టార్గెట్ దేవుని రాజ్యంలోనేగా, దేవాతి దేవుని సన్నిధిలోనే ఉండేది, సంఘములోనే కదా ఉండేది. నువ్వు సంఘములు ఆత్మీయంగా బలపరచబడి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఇవి ఆటంకమని నువ్వు గుర్తించాలి. వీటిని నీవు అనుదినము వాటిని నీ యొక్క శరీరం నుంచి విడుదల చేసి నీవు స్పష్టముగా నూతన పరచబడాలి అనుదినము. వీటన్నిటినీ నీవు గుర్తించుకొని నీ జీవితాన్ని గడుపుకోవాలని దైవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. ఎలాంటి బలాన్ని ఇచ్చాడని చూడండి, 23వ వచనము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు అనగా మనమందరము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. రక్షింపబడిన ప్రతి బిడ్డ కూడాను సిలువ వేయబడి ఉన్నామని గ్రహించండి. అనగా వాటిని త్రుంచి వేసాము. వాటిని నా యేసు క్రీస్తు వారి యొక్క నిష్కళంకమైన రక్తము ద్వారా సిలువ బాణం మీద మరణించడం వలన ఆ స్థితిలన్నీ కూడాను విడుదల కాబడ్డాయి అని గ్రహించబద్ధమవుతున్నాం. ఆ రీతిగా నీవు ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత నడిపించబడాలి. చూడండి 16వ వచనం, నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చడు. నీ అంతరంగ పురుషుని ద్వారా ఆత్మ ద్వారా నువ్వు నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తే నీ శరీరేచ్ఛలు మటుమాయమైపోతాయి, శరీరేచ్ఛలు మాయమైపోతాయి, శరీరేచ్ఛలు ఏ మాత్రము కూడా ఉండవని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా నీ ఆత్మీయతను బలపరుచుకొని నీ యొక్క అంతరంగ పురుషునికి ఏమేమి ఉండాలంటే, నీ అంతరంగ పురుషుడు నూతనముగా బలపరచబడటానికి ఏమేమి ఉండాలంటే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికత్వము, ఆశా నిగ్రహము. ఇవి నీ అంతరంగ పురుషునికి ఆయుధాలు. అప్పుడు నీవు స్వతంత్రించుకుంటావు. దేవాతి దేవుని యొక్క ఆత్మశక్తితో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు. నీ యొక్క దేవుని యొక్క రాజ్యమైనటువంటి సంఘంలో నీవు అద్భుతమైన ఆశ్చర్యకరమైన వరములతో నింపబడి జీవిస్తావని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఒక సత్యాన్ని ఈ రీతిగా చదువుతున్నాం. ఆది కాండము 3వ అధ్యాయము 10వ వచనము, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాగుకొట్టిని. మాట బాగానే చెప్పాడు. అక్కడ జరిగిన సంగతి ఏమిటి? అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధికి రాకుండా నీ శరీరేచ్ఛల వలన దాగుకునే పరిస్థితికి తీసుకుని నీ శరీరము నీ అంతరంగ పురుషుని బలోపేతం చేసింది. వారు చేసిన తప్పిదము వలన, అవిధేయత వలన, అజ్ఞానుసారము జీవించకపోవటం వలన ఆయన విన్నాడు కానీ, స్వరాన్ని విన్నాడు కానీ ఆయన ఎదుటికి రాకుండా, దేవుని ఎదుటికి రాకుండా దాగుకునే స్థితిని కలిగి అంతరంగ పురుషుల్లో ఉన్నటువంటి బలహీన పరిస్థితి అది. నువ్వు ఎప్పుడైతే అంతరంగ పురుషులతో నడిపించుకుంటావో పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు జరుగుతున్నది అది. అంతరంగ పురుషుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి,
దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక, అనగా పాపము చేసి ఈ లోకములోనికి వచ్చాను కనుక. నీవు లోకములో జీవిస్తే పాపము చేసినడలా నీవు దేవుని సన్నిధికి రాలేవని, దేవుని సన్నిధికి రాకుండా దాగుకుంటావని ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు. ఆ రీతిగా నీ యొక్క పాపపు క్రియలు దేవుని సన్నిధికి రాకుండా చేస్తాయి, దేవుని సన్నిధిలో ఆనందించకుండా చేస్తాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న మాటని మనము గ్రహించబద్దులమవుతున్నాం. గలతీలకు రాసిన పత్రికలో ఉన్న స్థితిని మనం ఒక్కసారి చూస్తున్నాం. గలతీ 3:13 ఒక సత్యాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. గలీషియన్స్ 3:13 చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల మనకు లభించినట్లు, ఆత్మను గూర్చిన వాగ్దానము. నిన్ను అంతరంగ పురుషుడు బలవంతం కావాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉండాలి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ నీకు దేవుని యందు విశ్వాసాన్ని, ఆయన క్రీస్తునందు కలిగి ఉంటేనే వస్తుంది. అది కలగాలంటే నువ్వు అన్యజనులుగా చెప్పబడుతున్న వాడివి. ఏం చేశాడంటే దేవాతి దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు ఒక శక్తివంతమైన పరిశుద్ధాత్మను ఆయన సిలువ మానుపై మరణించి అనుగ్రహించాడని వాక్యం. అన్యజనులకు కలుగుటకై క్రీస్తు యేసు ద్వారా క్రీస్తు మన కోసము శాపమై. ఎంత గొప్ప కార్యము చేసినా కూడా దేవుడు నీకు ఏ మాత్రము కూడాను నీ అంతరంగ పురుషుని నూతన పరచుకోలేకపోతున్నావు. ఇంకను శరీరచలతోనే దీవిస్తున్నావని ఆత్మదేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని దేవాతి దేవుడు నీ కోసము భూమి మీద ఉంచి వెళ్ళాడనే సంగతిని కూడా నువ్వు మర్చిపోతున్నావు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు చూడండి, నీ గురించి నా గురించి. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవాతి దేవుడు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తని నీ కోసము భూమి మీద ఉంచాడని సంగతిని నువ్వు మర్చిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 16-13 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. అయితే ఆయన అనగా సత్వ స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. సంభవింపబో సంగతులను కూడా తెలియచేస్తాడు. ఇంత శక్తివంతమైన దేవుని నీకు దేవాతి దేవుడు అనుగ్రహిస్తే ఇంకను శరీరచ్చలతోనే నీవు జీవిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి నడిపించును. దేవాతి దేవుడి యొక్క అద్భుతమైన సత్యాలన్నీ కూడాను నీకు దేవుడు తెలియచేయబోతున్నాడు. అంత గొప్ప ఆధిక్యతను దేవుడిస్తే స్టిల్ యు ఆర్ లాగింగ్ బిహైండ్ to live with the God Jesus. దేవాతి దేవుడితో జీవించడానికి నువ్వు వెనుకాడుతున్నావని ఆత్మదేవుడు ఇది నన్ను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనమును మనము చదువుకుంటున్నప్పుడు, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించిన వారిని వశపరచుకొనును. అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యములు చేస్తారు. ఆ శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చకపు మాటలు ఇక అన్ని శరీరచలకు సంబంధించిన అన్ని క్రోధము, ఈర్ష్య, అసూయ, ఇక అన్ని ఏది అంటే అన్ని కూడాను చేస్తున్నావేమోనని దేవుడు అడుగుతున్నాడు. ఆ రీతిగా నువ్వు జీవించవద్దని దేవుడు అడుగుతున్నాడు.
దేవాతి దేవుడు అటు నుంచి నువ్వు బయటికి రమ్మన్నాడు. అలా కాకుండా నువ్వు జీవించినప్పుడు ఏం చేస్తాడంట? దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేందుకు నీవు గొప్ప గొప్ప కార్యములు చేయటానికి దేవుడు నిన్ను సిద్ధపరచుకున్నాడని నీవు గ్రహించబద్ధుడు అవుతున్నావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఒక సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. గలీషియన్స్ 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశ్వాసముగా విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడిని మేలు చేయుదము. మేలు అంటే ఈ లోకమైనటువంటి ఈతి బాధలు కాదు, పరమున ఉన్నటువంటి సత్యాన్ని సంఘములో ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ఆ రీతిగా మన జీవన క్రమం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న మరి ఒక సత్యాన్ని కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమన్స్ 8వ అధ్యాయము 10వ వచనాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ విషయమై జీవము కలిగినది. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. దేవుని కలిగి ఉన్నప్పుడు నీవు జీవము కలిగిన వాడిగా ఉంటావని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహించబద్ధులం అవుతున్నాం. కొలస్సి 2:7 ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వాడివి. ఇక వేరు నీకు ఉండకూడదు. ఇక వేరు ఉండకూడదు. ఆ దేవుడు ఈ దేవుడు లేడు, ఈ లోకం లేదు, ఈ శరీరచ్చలు లేవు, ప్రతిదీ కూడా ఆత్మానుసారమైన స్థితే. ఆ రీతిగా వేరు పారిన వారై లోతుకి వెళ్ళిపోమంటున్నాడు. లోతుకి అంటున్నాడు, చూడండి, మరలా ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చదువుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. విశ్వాసి బాధ్యత ఇది. ఆయన యందు వేరుపారాలి, క్రీస్తు యేసునందు. అంత మాత్రమే కాకుండా ఆయన అంగీకరించావు కదా, నువ్వు ఆయన యేసుక్రీస్తు వారిని, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించావు కదా. ఇల్లు వలె ఎలా కట్టుకుంటూ పోతున్నావో ఒక గృహముగా నువ్వు ఏర్పాటు కావాలి, దేవుని ఆలయం అయిపోవాలి. మీరు నేర్చుకునే ప్రకారం విశ్వాసమందు స్థిరపరచుతూ, విశ్వాసాన్ని మాత్రం ఏ మాత్రం కూడా వదులుకోకూడదు, స్థిరపడాలి. ఆయన యందు నడుచుకొనుడి. యేసుక్రీస్తు వారితో ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా సున్నితముగా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయతను బలపరుచుకొని దేవుని యందు ఏర్పారిన వారై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటని మనము చూస్తూ వస్తున్నాం. ఆయన ప్రేమ యందు మనము వేరుపారిన వారై ఉండాలంటున్నాడు. యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త హల్లెలూయా 1 యోహాను 1:3 ఉన్న సత్యమును ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుతో కూడాను ఉన్నది. మహా సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. నీ యొక్క సహవాసము తండ్రితోనూ యేసుక్రీస్తు వారితో ఉందన్న సంగతిని నువ్వు మర్చిపోతున్నావు. నీ యొక్క ఆత్మీయతను నువ్వు బలపరచుకోలేకపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడి దినాన తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా నీ యొక్క అంతరంగ పురుషుని నువ్వు ఏ రీతిగా చేసుకుంటున్నావో పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. శరీరేచ్ఛల నుంచి నువ్వు బయటకు వస్తున్నావా లేదని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న సత్యమును ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలం వచ్చేదని, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవునో. మనకు రక్షింపబడిన వారికి
తీర్పులోనికి వెళ్ళి మనం రక్షణ కోల్పోతే ఎలాగూ? దేవునికి అవిధేయులేని వారు చాలా మంది ఉన్నారు కదా, వారు కూడా వారితో సమానం అవుతావా? నువ్వు సమానం అవుతావా దేవుని ఎరిగి కూడా? దేవుడి దినాన ప్రశ్నిస్తున్నాడు. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయుల వారి గతి ఏమైను? మరియు నీతిమంతుడే రక్షింపబడి దుర్లభం అయితే భక్తిహీనుడినో పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలేదు. మన ఆత్మలను నమ్మకమైనటువంటి సృష్టికర్తకు అప్పగించుకున్నప్పుడు దేవుడు శక్తివంతమైనటువంటి ఆశ్చర్యకరమైన నిత్య జీవానికి నిన్ను వారసుడు చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 6:18 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. మనము జీవము గల దేవుని ఆలయం ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. ఇప్పుడు అది ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని దేవుడు ఈ దినాన నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మనలో జీవిస్తానంటున్నాడు, దేవుని ఆలయం అంటున్నాడు, మనం దేవునికి ఆలయమై ఉన్నామంటున్నాడు, ఆ రీతిగా ఆయన ప్రజలై ఉన్నామంటున్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, అపవిత్రులైన వారి వద్ద నుండి బయటకు రండి అంటున్నాడు. అనగా నీవు కాని నీ దేవుడు కాని దేవుడిని అంగీకరించే వాడితో నీ యొక్క ప్రయాసం అంతా వృధా అంటున్నాడు. ఆ రీతిగా నీవు జీవించకూడదని పరిశుద్ధాత్మ దేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మనమందరం కూడాను ఒక అద్భుతమైనటువంటి దేవుని ఆశ్చర్యకరమైనటువంటి జీవితంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. 12:22 ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతలకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఏమంటున్నాడంటే చూడండి, పరిశుద్ధులతో కూడా ఆ సియోను పర్వతము యొద్దకు అనగా కనానుకు అనగా పరమ కనానుకు నూతన యెరూషలేమునకు మనము వారసులు అవ్వాలి. ఆ స్థితిని కలిగి ఉండటానికి నీ అంతరంగ పురుషుని శరీరేచ్ఛల నుంచి దూరపరచు, నూతన పరుచుకో. నువ్వు క్రీస్తు వాడివని గ్రహించు. నీకును తండ్రికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్నేహము సహవాసం ఉందని గ్రహించు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లోకములోనైనా మేము జీవించటానికి నైనా రక్షింపబడిన మేము ఈ లోకములో శరీరేచ్ఛల ప్రకారము జీవించకూడదని మీరు సెలవిచ్చిన స్థితిని మేము గమనించి ఉన్నాము తండ్రి. మా అంతరంగ పురుషుడు అంతరాత్మ పరిశుద్ధాత్మతో నింపబడింది, శుద్ధీకరింపబడి మమ్మలను మేముగా అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ నీకు అతి సమీపమయ్యే యోగ్యతను మీరు సిలువమానుపై మరణించిన స్థితిని కూడా మాకు గుర్తు చేసినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. తద్రీతిగా లోకము వైపు చూడక నీ వైపు చూసే యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాను. అయినా త్రియేక దేవుని మందిరమును, త్రియేక దేవుని మందిర సభ్యులను, కుటుంబములను, విశ్వాసులను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించినందుకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్క భార్యను భర్తను, నాయన సహోదరులను, నాయన కుమారులను కుమార్తెలను, అదే రీతిగా నాయన బిడ్డలను తల్లిదండ్రులను నాయన వారికి సహవాసము శాంతి నాయన అనుగ్రహించినందుకు స్తోత్రాలు.
స్తోత్రాలు. ఆయన అపవాదిని తరిమి వేసినందుకు స్తోత్రాలు. విశ్వాసతలో నీతిలో స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఆత్మతో నింపుతున్నందుకు స్తోత్రాలు. కృపలో భద్రపరిచినందుకు కృతజ్ఞత అభివందనములు. ఆత్మదేవా, ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. నూతనమైన అనుభవాలతో నా బిడ్డలు నింపండి నాయన. నూతనమైన శక్తిని చేయండి నాయన. ఆత్మదేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. జటిలమైన సమస్యల నుంచి నా బిడ్డలను విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు. అదే రీతిగా నాయన యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భఫలమును బట్టి అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. తద్రీతిగానైనా అనేక వత్సరములుగా నా బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు నాయన. మీరు అనుగ్రహిస్తారని మీరు అనేక మందికి అనుగ్రహించారు. వీరికి కూడా మీరు అనుగ్రహించండి. ఉద్యోగములు దాయిచ్చేయండి నాయన. వివాహములు జరిగించండి నాయన. అదే రీతిగానైనా గర్భఫలములు దాయిచ్చేయండి స్వామి. అదే రీతిగానైనా చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచ్చేయబడిన గాక. వృద్ధులకు మీరు ఇచ్చిన ఆదరణ బట్టి, ప్రార్థనా జీవితం బట్టి, స్వస్థతను బట్టి కృతజ్ఞతలు. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి, స్థిరపరిచి, క్రమపరచబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితములు నా బిడ్డలకు అనుగ్రహించి కృపలో భద్రపరచబడిన గాక. శక్తివంతుడా, ఆత్మదేవా, మీరు మా దేవుడిగా ఉన్నందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆత్మ కార్యములు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. వృద్ధులైన వారిని మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. భార్యలు కోల్పోయిన వారు, భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. వారి బిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కలిగి వెళ్ళారు. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. స్థిరపరచండి నాయన. ఆయన ఆదరణ దయచేయండి నా. ఆత్మ కార్యములు జరిగించండి నాయన. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశము, అయినా కువైట్ దేశం, మస్కట్ దేశము, అదే రీతిగా జపాన్ దేశము, జర్మనీ దేశము, ఫ్రాన్స్ దేశం, జపాన్ అయినా రష్యా దేశము, చైనా దేశము, ఈ దేశాల్లో ఉద్యోగానికి వెళ్ళారు. అయినా వారిని అందరికీ క్షేమమైన సమాచారం దయచేయండి. అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ అయినా మీరు అద్భుతమైన శక్తివంతమైన స్థితిగతులను మా బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞత అభివందనములు చెల్లించుకుంటున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. క్షేమమైన సమాచారం దాయిచ్చేయండి. చేతి పనులు చేస్తున్న వారిని ఆశీర్వదించి ఆర్థిక స్తోమతలో బలపరచండి నైనా. అదే రీతిగా నైనా ఉద్యోగులు చేస్తున్న వారు ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు. మీ సన్నిధి నా బిడ్డలతో వచ్చి మీ కృపలో భద్రపరిచి ఆత్మ కార్యములు జరిగించుకోండి నైనా. ఏ విధమైన అపవాదికి కృపలో భద్రపరచడైనా ఆయా అపవాది అయినటువంటి కరోనా నుంచి దూరపరచండి నైనా. వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూరంతర ఫలితం దాయిచ్చేయండి. పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. ఎక్కడ రక్షణ స్వార్థ జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. ప్రపంచ కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడిన గాక. అదే రీతిగా నానా అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకము తెచ్చి పరిపాలన సౌలభ్యమును దాయిచ్చేయండి. ఈ ఏకదేవుని మందిరమును, మందిర పరిచయను మీరు ఆశీర్వదించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అగ్ని కంచెను నా బిడ్డల చుట్టూను, సంఘం చుట్టూను వచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ప్రతి మంగళవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం జరుగుతున్న నానా శనివారం జరుగుతున్న ఆరాధన క్రమాలను జూమ్ లో మీరు ఆశీర్వదకరంగా మార్చుకునేందుకు స్తోత్రాలు. ఆదివారం జరుగుతున్న ఆరాధనను మీరే ప్రత్యేకించుకుని ఆత్మతో నింపుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకోవచ్చు. ఆయన గొప్ప దేవుడు ఆయన మీరు అనుగ్రహించినటువంటి గర్భఫలములను బట్టి స్తోత్రాలు. ఆయన సుఖమైన ప్రసవాలని నా బిడ్డలకు దాయిచ్చేయండి. ఆరోగ్యవంతులుగా సిద్ధపరచండి. ఆయన ప్రసవించిన బిడ్డలకు తల్లులకు నేను ఆరోగ్యాలు దాయిచ్చేయండి. ఏ విధమైనటువంటి అపవాది క్రియలకు చోటు లేకుండా మీ కృప మాత్రమే సిద్ధీకరించబడిన గాక. శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి, స్థిరపరిచి, క్రమపరచబడిన గాక. అగ్ని కాంచెను సంగమ చుట్టూను, ఇంటి చుట్టూను, ప్రేరణ చుట్టూను వచ్చిన అసాంఘిక శక్తుల నుంచి దూరపరిచి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. నీ రాజ్యము వచ్చు గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మనల్ని అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, రూప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, పరిశుద్ధపరిచి నూతనపరిచిన దేవుడు, త్రియేక దేవుని మందిరమును నూతనపరిచి పరిశుద్ధాత్మతో ఉజ్జీవంతో నింపిన దేవుడు, సర్వ మానవాళికి కరోనా నుంచి విడుదల చేసి శాంతిని అనుగ్రహించిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో
నింపబడును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, praise the Lord. Hallelujah, hallelujah. Have a blessed day, my dear children. God bless you all. Have a blessed day, my dear children. God bless you all. Have a blessed day, my dear children. God bless you all. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా